హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ముందుగా బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగంత పసుపు, అలాగే కారం వేసుకోవాలి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మంచిగా ఫ్రై చేసుకున్నాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగంత జీలకర్ర వేయాలి. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకొని మెంతులు, టమాటో వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత పసుపు, అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, ఇంకా కొద్దిగంత కారం వేసుకొని మంచిగా ఆయిల్లో కుక్ కానివ్వాలి. కొద్దిసేపు అలా కుక్ అయ్యాక కొద్దిగంత చింతపండు రసం, అలాగే కొన్ని వాటర్ వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. చింతపండు స్మెల్ అంతా పోయే వరకు నీట్గా కుక్ చేసుకుంటే మనకు కొద్దిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఒక్కొక్కసారి మిడిల్లో చూసుకోవాలి. మనకు ఆయిల్ మీదికి వస్తే కొద్దిగంత కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక 5 to 10 minutes అలానే ఉంచాలి. ఉంచాక మనకి మొత్తం ఆయిల్ పైకి వస్తుంది. వచ్చాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎగ్స్ మంచిగా వేసుకున్నాక ఒక 5 minutes అలా ఉంచాలి. ఉంచాక కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.